హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో కుక్కర్లో ఈజీగా చేసుకునే వంకాయ గ్రేవీ కర్రీని చూపించబోతున్నాను. ఈ వంకాయ గ్రేవీ కర్రీ చపాతీ, పుల్కా, ప్లెయిన్ రైస్, వెజిటబుల్ రైస్, బగారా రైస్, జీరా రైస్ ఇలాంటి వాటిలోకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అయితే దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. వంకాయ గ్రేవీ కర్రీ కోసం 1/2 కేజీ గుత్తి వంకాయల్ని తీసుకొని ఒక బౌల్లో నిండా నీళ్లు పోసుకొని అందులో పసుపు, ఉప్పు వేసి ఇలా నేను చూపించే విధంగా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని వంకాయల్ని కట్ చేసుకొని ఈ నీళ్ళల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని తీసుకొని ఇలా పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలానే ఇప్పుడు మిక్సీ జార్లో ఒక 2 మీడియం సైజ్ టమాటాలని తీసుకొని వీటిని కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 50 గ్రాముల జీడిపప్పును కూడా వేసేసుకోవాలి. అలానే ఇందులో 3 లవంగాలు, 2 యాలకులు, 1 స్పూన్ నువ్వులు, 2 స్పూన్ల పల్లీలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి అన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. నీళ్ళని ఎక్కువగా పోసుకోకుండా కొద్దిగా పోసుకుంటూ ఈ మసాలా అంతటిని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఇలా మెత్తటి పేస్ట్లా చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయలు ఉన్నాయి కదండి, ఆ వంకాయల్ని ఇప్పుడు నీళ్ళన్నీ వంపేసేసి వంకాయల్ని మాత్రమే ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వంకాయలు మొత్తం ఒకసారి వేసేసుకొని ఇప్పుడు దీనిపైన కొద్దిగా 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ పసుపు అంతా కలిసేలా వంకాయల్ని మనం కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద మనం మూతేమీ పెట్టకుండా వంకాయల్ని ఇలా మధ్యలో కలుపుకుంటూ మనం వంకాయల్ని వేయించుకోవాలి. మనం వంకాయలన్నీ ఒకసారి వేసుకున్నాం కదండి, అందువలన ఇలా మధ్యలో వంకాయల్ని కలుపుకుంటూ మనం వంకాయల్ని బాగా వేయించేసుకోవాలి. వంకాయలన్నీ ఇలా బాగా వేగిన తర్వాత చూడండి, ఇలా వేగితే మనకి సరిపోతుంది. ఇలా వేగిన వంకాయలన్నింటినీ ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. వంకాయలన్నింటినీ ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, అలానే కొద్దిగా కరివేపాకు, అలానే 2 పొడవుగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని వీటన్నిటిని వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా కొద్ది వేగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ వేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతటిని ఇందులో వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇలా మనం కుక్కర్లో చేయటం వల్ల ఆయిల్ అనేది ఎక్కువగా పట్టదు, అలానే మసాలా కూడా అడుగంటకుండా వంకాయ గ్రేవీ కర్రీ అనేది తొందరగా అయిపోతుంది. ఇలా పచ్చివాసన పోయేదాకా కలుపుకున్నాక చూడండి ఆయిల్ అనేది ఇలా మనకి పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకున్నాక ఇప్పుడు 1.5 స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. ఇలా కారం వేసుకున్నాక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా కలిసేలా గరిటెతో కలుపుకోవాలి. మనం వేసుకున్న మసాలా అంతా బాగా కలిసి ఆయిల్ అనేది ఇలా పైకి తేలాక ఇప్పుడు ఇందులోనే మనం మిక్సీ వేసుకున్న జార్ ఉంది కదండి, అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని ఆ నీళ్ళను కూడా ఇందులో పోసేసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకున్నాక ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకుంటే మనకి గ్రేవీ అనేది చిక్కగా అనిపిస్తే మరి కొంచెం నీళ్లు పోసుకొని ఈ గ్రేవీ అంతటిని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, ఆ వంకాయలన్నిటిని ఈ గ్రేవీలోకి వేసేసుకోవాలి. వంకాయలు కూడా వేసుకున్నాక ఇప్పుడు గరిటెతో మరీ ఎక్కువగా కలపకుండా ఇలా నిదానంగా అటు ఇటు గరిటెతో కలిపేసుకొని ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టుకున్నాక ఇప్పుడు 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆవిరంతా పోయాక మనం మూత తీసి చూస్తే చూడండి వంకాయ గ్రేవీ కర్రీ ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు కర్రీ అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా ఇలా ఈజీగా కుక్కర్లో చేసుకుని వంకాయ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ వంకాయ గ్రేవీ కర్రీ బగారా రైస్, అన్నం, చపాతీ, పుల్కర్ ఇలా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదండి, ఈ వంకాయ గ్రేవీ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా కామెంట్స్లో ఎలా ఉందో కూడా తెలపండి. అంతేకాదండి, ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇట్లు మీ శాంతి.